హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా కెమెరాకి డైహార్డ్ లవర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక కెమెరా ఫోన్ అనమాట. ఎక్సలెంట్ కెమెరాస్తో తీసుకొచ్చారు. బ్యాక్ కెమెరా కావచ్చు, అలాగే ఫ్రంట్ కెమెరాస్ కావచ్చు. వివో వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన వివో V23 ప్రో వర్షన్ అనమాట. దీంట్లో V23 కూడా ఉంటుంది. సో అది మనకు రాలేదు, ఓన్లీ V23 ప్రో వర్షన్ మాత్రమే పంపించారు. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీంట్లో ఫీచర్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో టెక్నాలజీ ఏంటి, అలాగే దీంట్లో ఏమేమి కెమెరాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ డీటెయిల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో బాక్స్ ఇలా బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ పైన వివో V23 ప్రో అని రాసింది, 5G అని రాసింది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన సార్ వాల్యూస్ ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.22 వాట్స్ పర్ కేజీ ఉంటుంది, బాడీకి 0.63 వాట్స్ పర్ కేజీ ఉంటుంది. సో మన దగ్గర ఉంది స్టార్ డస్ట్ బ్లాక్ 8GB ప్లస్ 128GB బేస్ వేరియంట్. సో ఎక్కడ నుంచి తయారు చేస్తారు, ఎక్కడ నుంచి షిఫ్ట్ చేసుకున్నారు, ఇలాంటివి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు వీళ్ళు ఒక స్పెషల్ బాక్స్ కూడా పంపించారు. ఈ బాక్స్లో ఏంటంటే రకరకాల బ్యాక్ స్టిక్కర్స్ ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ స్కిన్స్ అంటారు కదా, ఈ స్కిన్స్ పంపించారు. విరాట్ కోహ్లీ స్కిన్, అలాగే ఇండియాకి సంబంధించిన ఇమేజెస్ కొన్ని డిఫరెంట్ ఒక 4-5 పంపించారు. 5-6 ఉన్నట్టు ఉన్నాయి మొత్తం. సో అవి కొన్ని పంపించారు. అండ్ ఒక లైట్, యూవీ లైట్ లాంటిది ఒకటి పంపించారు. ఇది జనరల్గా మనకి అవి స్టిక్కర్స్ వేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ బాక్స్ ఇది ఒకటి పంపించారు. ఇప్పుడు మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్ లోపల ఫస్ట్ మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది స్టార్ డస్ట్ బ్లాక్ కలర్. సో దీంట్లో యాక్చువల్గా 2 కలర్స్ ఉంటాయి. ఒకటి సన్షైన్ గోల్డ్, రెండోది స్టార్ డస్ట్ బ్లాక్. సో మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. ఒకవేళ ఈ ఫోన్ మీరు కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి, దీంట్లో డిజైన్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, మీకు నచ్చి ఈ ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలో మీరు ఉంటే దీంట్లో సన్షైన్ గోల్డ్ కలర్ అని ఉంటుంది, అది తీసుకోండి. అది కూడా అదేంటంటే దాంట్లో ఉన్న స్పెషల్, అది బ్యాక్ సైడ్ గ్లాసు మీకు కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది. సో బ్లాక్ కలర్లో కలర్ షిఫ్టింగ్ ఏం లేదు. ఇక్కడ చూస్తారు కదా, మీకు లైట్ పడ్డప్పుడు, ఎంత హెవీ లైట్ పడ్డప్పుడు కూడా మీకు ఇది కలర్స్ ఏమి చేంజ్ అవ్వవు. ఓన్లీ గోల్డ్ వేరియంట్లో మాత్రమే మీకు ఆ టెక్నాలజీ అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అఫ్కోర్స్ ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్ టెక్నాలజీ, గ్లాస్ బాడీని ఇచ్చారు. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట, అది కలర్స్ చేంజ్ అవుతుంది. ఇది మాత్రం ప్లెయిన్ బ్లాక్లో ఉంటుంది. పైన మీకు స్ప్రింక్లింగ్, మీకు స్టార్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, రకరకాల కలర్స్. మీకు ఏంటంటే ఇసుకలో మనకి వెలుగుతూ ఉంటాయి కదా, అలా మీకు కొంచెం లైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ డిజైన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఫోను. ఇక బాక్స్ లోపల మీకు ఒక ఛార్జర్ ఉంటుంది, ఒక Type-C కేబుల్ ఉంటుంది, అలాగే ఒక ఇయర్ ఫోన్స్ ఇస్తారు. ఇది ఇంట్రెస్టింగ్. జనరల్గా వివో వాళ్ళు మనకి 20,000 అబోవ్ ఉన్న ఫోన్స్లో అన్నింటిలో కూడా ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు పంపిస్తున్నారు. అలాగే మనకు ఒక డాంగుల్ కూడా ఉంటుంది, Type-C to 3.5mm హెడ్ ఫోన్ సంబంధించిన డాంగులు. అలాగే మనకు ఒక బేసిక్ కవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం TPU కేస్ అంటాం కదా, ఇది ఒకటైతే వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీకు బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి ఒకసారి వెళ్తే, ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 3D కర్వ్డ్ గ్లాస్తో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మంచి గ్లాస్ని ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈవెన్ సన్లైట్లో కూడా మీకు చాలా మంచిగా విజిబుల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా ఇది మనకి కర్వ్ డిస్ప్లే కాబట్టి చేతిలో ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇది మీకు బాత్టబ్ నాచ్తో వస్తుంది. 2 కెమెరాస్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు, 50+8 ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలు మాత్రం సూపర్గా దీంట్లో మనకి అనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు గ్లాస్, ఏజీ గ్లాస్ టెక్నాలజీని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. గ్లాస్ బాడీ కాబట్టి చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. అండ్ దీని వెయిట్ కూడా చాలా తక్కువ. నా దగ్గర X70 Pro కూడా ఉంది. X70 Pro వెయిట్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువగానే అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది గ్లాస్ బాడీ, మళ్ళీ ఇది కూడా చాలా మంచిగా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ డిజైన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇది ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ స్ప్రింకిల్స్ లాగా ఉంటాయి కదా, అవి మాత్రం మీకు కొంచెం స్టైలిష్గా అనిపిస్తూ ఉంటుంది. లైట్ పడినప్పుడు ఇది కలర్ షిఫ్టింగ్ అయితే ఏమీ లేదైతే గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ అయితే కనిపిస్తుంది, వివో బ్రాండింగ్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్, అలాగే పవర్ బటన్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు ఏమీ ఉండదు. బాటమ్ సైడ్ మీకు ఒక సిమ్ ట్రే ఉంటుంది, అలాగే ఒక Type-C పోర్ట్ ఉంటుంది, ఒక మెయిన్ మైక్ ఉంటుంది, అలాగే సింగిల్ స్పీకర్ ఉంటుంది. ఇది మీకు సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ అయితే కావు. సో దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ కూడా ఇస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇవి దీనికి సంబంధించిన హార్డ్వేర్ డీటెయిల్స్ అండ్ దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. వివో V23 ప్రోలో మీకు 6.56 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు స్క్వాడ్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్తో
ప్రొటెక్ట్ చేశారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 6 నానోమీటర్ ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G77 MC9 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. దాంట్లో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f1.9 ఉంటుంది, 4K 30 FPS వరకు ఇది ఆఫర్ చేస్తుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 120 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. అలాగే ఫ్రంట్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అపర్చర్ f2.0 ఉంటుంది. అలాగే రెండోది మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ని అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో మీకు 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ మీకు 4300 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే మీకు ఫన్ టచ్ OS 12తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇవి దీంట్లో ఆన్ పేపర్ మనకి అవైలబుల్గా ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేద్దాం. ఇది లేటెస్ట్ Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే వీళ్ళ ఓన్ స్కిన్ ఫన్ టచ్ OS 12తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాల్ రికార్డ్ చేస్తే ఎదుటి వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుందన్నమాట. ఇక దీంట్లో ఒకసారి యాప్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాప్స్లో మీకు కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. ఆఫ్కోర్స్ అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన యాప్స్ మీరు తీసేసుకోవచ్చు. అండ్ దీంట్లో డిఫాల్ట్గా ఒక లాంచర్ ఉంటుంది. ఈ లాంచర్ కూడా మీకు లేటెస్ట్ ఫీచర్స్తో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఒకసారి మన సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే డిస్ప్లే సెట్టింగ్స్లో మీకు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ పెట్టుకోవచ్చు, లేదంటే స్మార్ట్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS 12 అని, అలాగే డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అని, 8GB + 4GB ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ అని, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అక్కడ మీకు అబౌట్ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఇది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో నేను ఆల్రెడీ ప్రైమ్ వీడియోని ఇన్స్టాల్ చేశాను. అఫ్కోర్స్ దీంట్లో మీకు హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తే ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అఫ్కోర్స్ మనకి అబౌట్ 20,000 ఫోన్స్ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్లు కూడా ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాయి వైడ్ L1 సర్టిఫికేషన్. సో వీళ్ళు కూడా దీంట్లో ఇది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. ఇక దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే సో ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. సో మంచి క్వాలిటీ డిస్ప్లే అనేది దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు. నేను ఆల్రెడీ రకరకాల వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను, చాలా రకాల వీడియోస్ చూశాను నేను. అండ్ డిఫరెంట్ వ్యూయింగ్ యాంగిల్స్లో కూడా మంచి క్వాలిటీ కలర్స్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది. డిస్ప్లే పరంగా మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు, చాలా మంచి క్వాలిటీ డిస్ప్లేనే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో మనకి మెయిన్గా కావాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా, మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. సో రెండు కూడా మంచి కెమెరాస్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో నేను రకరకాల ఫొటోస్ కూడా తీసి చూసాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, స్కై కావచ్చు, ఇలా చాలా రకాల ఫొటోస్ తీస్తాను నేను. ఫొటోస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక రెండో దీంట్లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ 120 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది, పర్లేదు, అది కూడా మంచి డీటెయిల్స్ ఇది ఆఫర్ చేస్తుంది. ఇక మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఇది జస్ట్ ఓకే లాగే అనిపిస్తుంది మనకి. క్లోజ్ షాట్స్, మ్యాక్రో షాట్స్ తీసినప్పుడు కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ 2 మెగాపిక్సెల్ కాబట్టి మనం దానికి అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సో దీంతో మాత్రం ఫొటోస్, సెల్ఫీస్ మాత్రం చాలా చాలా బాగా వస్తున్నాయి. నేను చాలా ఫొటోస్ తీసాను, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అండ్ పోర్ట్రేట్ మోడ్ కావచ్చు, నార్మల్ మోడ్ కావచ్చు, చాలా మంచిగానే ఉంది. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఇది కూడా మీకు సెల్ఫీలో పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు, నార్మల్ ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సెల్ఫీ విషయానికి వచ్చినప్పుడు ఒకటి చెప్పడం మర్చిపోయాను. దీంట్లో మనకి 2 సెల్ఫీ ఫ్లాష్లు ఉంటాయి, స్పాట్ లైట్ ఫ్లాష్లు అంటారు. లెఫ్ట్ రైట్ రెండిట్లో ఇస్తున్నారు వీళ్ళు. నైట్ టైం మీరు సెల్ఫీలు తీసుకునేటప్పుడు మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా బాగుంది కూడా, మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే అది ఇస్తుంది అనమాట ఆ ఫ్లాష్ లైట్ ఎఫెక్ట్ వల్ల. సో వీడియోలు కూడా మనకి పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ మీకు దీంట్లో బోతి ఎఫెక్ట్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇంత పెద్ద ఫోన్, ఇంత 40,000 రూపాయల ఫోన్లో వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఇస్తే ఇంకా చాలా బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అయితే నేను దీంట్లో అబ్జర్వ్ చేశాను. ఇక దీంట్లో 4300 mAh బ్యాటరీ ఉంటుంది, 44 watts ఫాస్ట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా వివో, ఒప్పో, రియల్మీ వీళ్ళందరూ కూడా మంచి బ్యాటరీలు అలాగే మంచి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాను ఈ రోజుల్లో. సో బ్యాటరీ విషయంలో మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం అయితే లేదు. అండ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గానే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్గా ఇది కెమెరా సెంట్రిక్ ఫోను. ఎవరైతే కెమెరా లవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది సూట్ అవుతుంది. 40,000 రూపాయలు బడ్జెట్లో ఉంటుంది. బేస్ వేర్ అంటే 39,000 రూపాయలు ఉంటుంది. ప్లస్ మీకు HDFC కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు కొంచెం ఒక 3,000 తగ్గుతుంది అనమాట. ఇది మీకు వెరీ సూన్ ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే రానుంది. ఒకవేళ ఈ ఫోన్ కొనాలని మీరు ప్లాన్ చేస్తే దీంట్లో మీరు ఆ గోల్డ్ కలర్ తీసుకోండి, అది కొంచెం స్టైలిష్గా ఉంటుంది. దీంట్లో మాత్రం ఎలాంటి కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ అయితే ఏమీ లేదనమాట. సరే ఫ్రెండ్స్, VIVO V23 ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.